డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం. లోహితాయ స్వాహ లోహితాయ స్వాహ మేధోభ్యః స్వాహ మేధోభ్యః స్వాహ ఆకృసేభ్యః స్వాహ ఆకృసేభ్యః స్వాహ నామభ్యః స్వాహ నామభ్యః స్వాహ సభ్యః స్వాహ సభ్యః స్వాహ అజభ్యః స్వాహ అజభ్యః స్వాహ వేదసే స్వాహ ఆయవే స్వాహ. ఆయాసాయ స్వాహ ఆయాసాయ స్వాహ సంజాసాయ స్వాహ వ్యాసాయ స్వాహోద్యాసాయ స్వాహ. పెళ్ళయి కొన్ని నెలలు కూడా కాలేదు, ఒకరిపై ఒకరికి ఇంత శ్రద్ధ. ఆ దేవుడి మీదొట్టు. చూస్తూ ఉంటే దేవదాస్ పార్వతి లైలా మజ్నుల తర్వాత చరిత్రలో వీళ్ల పేర్లే నిలిచిపోయేలా ఉన్నాయి. మాయగారు, ఎలా ఉన్నారు మీరు? ఆ దేవుడి దయ ఉండడం వల్ల నేను బాగానే ఉన్నాను. చాలా రోజుల నుంచి కనిపించటం లేదు. తీర్థయాత్రలకు వెళ్ళాను. నాలాంటి విధవరాలి జీవితంలో ఇంకా ఏం మిగిలుంటుంది? నేను ప్రతి క్షణం ఆ దేవుణ్ణే స్మరిస్తాను. ఇది మంచిదే కదా, అప్పుడే మనసు కంట్రోల్లో ఉంటుంది, ఎప్పుడూ చంచలం అవ్వదు. మీరు చెప్పింది కరెక్టే. సరేనండి, వెళ్ళొస్తాను. మంచిది. మనసు చంచలం అవ్వదు, మనసెలా స్థిరంగా ఉంటుంది? నేను ఒక విధవరాల్ని. తలుచుకుంటే అన్నయ్య నా జీవితాన్ని మార్చొచ్చు, కానీ తనలా చెయ్యలేదు. ఇంకోవైపు ఆ విధవ తన జీవితం మాత్రం బ్రహ్మాండంగా మారిపోయింది. ఆ దేవుడి మీదొట్టు. తనని నీచురాలిగా చిత్రీకరించడానికి దొరికే ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టను. భగవంతుడా, నేను ఎలాగైనా యశ్వంత్ గారిని క్షమాపణ అడిగే శక్తి నాకివ్వు. నన్ను నువ్వే ఆశీర్వదించాలి. ఆయన నేనున్న పరిస్థితిని అర్థం చేసుకుని క్షమించాలి. యశ్వంత్ గారు, ప్లీజ్ యశ్వంత్ గారు, నా తప్పుకి శిక్ష మీరు విధించుకోకండి. షాల్ తీసుకోండి ప్లీజ్. నాకు సాయం చేసినందుకు థ్యాంక్స్ ఆరతి గారు. యశ్వంత్ గారు, ఏం చేస్తున్నారు?
నన్ను క్షమించండి యశ్వంత్ గారు. నేను భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, నేను చేసిందంతా కూడా కేవలం పల్లవి సంతోషం కోసమే. నేను తన మొహంలో ఆ నవ్వుని తిరిగి తీసుకురావాలనుకున్నాను. ఏ నవ్వుని తను ఇన్ని సంవత్సరాలుగా కోల్పోయిందో. యశ్వంత్ గారు, ఇక నుంచి నేనెప్పటికీ అర్పిత గారి స్థానం సంపాదించే ప్రయత్నం చేయను. అర్పిత గారున్న స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది. తననెవ్వరూ దూరం చేయలేరు. అలాగే నా స్థానం ఏంటో, నా అర్హత ఏంటో నేను తప్పకుండా గుర్తుంచుకుంటాను. నాకు అర్థమైంది ఆర్తి గారు. మీరు చేసిందంతా పల్లవి సంతోషం కోసమేనని. అమ్మగా ఏ ఏ బాధ్యతలుంటాయో అవే మీరు నిర్వర్తించారు. నిజానికి క్షమాపణ నేనే మిమ్మల్ని అడగాలి. అక్కడ అందరి ముందు నేను మీతో చాలా రూడ్గా మాట్లాడాను. అయినా ఆర్తి గారు, దానికి కారణం ఏంటో మీకు తెలుసు కదా. మన ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు మీరు మధ్యలో లేచి వెళ్ళిపోయారు. అప్పుడే నాకు అర్థమైంది ఆర్తి గారు, నాలాగే మీరు మీ గతాన్ని ఇంకా మర్చిపోలేదని. మీరు ఈ పెళ్లిని కేవలం పిల్లల కోసమే చేసుకుంటున్నారని అర్థమైంది. ఆర్తి గారు, నేను మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ మీరు అర్పితగా మారడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం జీవితంలో ప్రేమ కేవలం ఒక్కసారే కలుగుతుంది. నా జీవితంలో నాకు ఇంకో జీవిత భాగస్వామి అవసరం లేదు ఆర్తి గారు. ఈ జీవితానికి నాకు అర్పిత జ్ఞాపకాలు చాలు. ఆర్తి గారు, నన్ను మిస్అండర్స్టాండ్ మాత్రం చేసుకోవద్దు. ఈ పునర్వివాహం నుంచి మీరేదైతే కోరుకుంటున్నారో నేను అదే కోరుకుంటున్నాను. అంశుకి కావాల్సినంత ప్రేమ నేను ఇస్తా. ఇది నా ప్రామిస్. నేను కూడా మీకు ప్రామిస్ చేస్తున్నాను యశ్వంత్ గారు. పల్లవి పావనేలకి జీవితాంతం నేను కన్న తల్లిగా ప్రేమని పంచుతాను. వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడూ కన్నీళ్లు రానివ్వను. మీకు జలుబు చేస్తుందేమో యశ్వంత్ గారు, మీరు బాగా తడిసిపోయారు. నేను ఒక పని చేస్తాను, ఇంటికి వెళ్ళగానే నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను. నో ఆర్తి గారు, ఈ మాత్రం దానికి డాక్టర్ దాకా ఎందుకు? యశ్వంత్ గారు, మీకు మళ్ళీ జలుబు చేసి జ్వరం వస్తుందేమో. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే మంచిదేమో. ఆర్తి గారు, నేను చెప్పాను కదా, నేను బానే ఉన్నాను. ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఆర్తి ప్రేమ యశ్వంత్ మనసుకి దగ్గరవుతుంది. కానీ ఆ దేవుడి మీదొట్టు, నేను సింధియా కుటుంబంలో ఉన్నన్ని రోజులు యశ్వంత్ ప్రేమని ఆర్తికి ఎప్పటికీ దక్కనివ్వను. ఏంటి? ఆర్తి యశ్వంత్తో పాటు అర్పితకి శ్రాద్ధం చేయడానికి ఘాటుకు వెళ్ళిందా? అవునోదినా, తనేం మనిషో అర్థం కావడం లేదు. అక్కడ ఇంకెవరైనా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో తన భర్త మొదటి భార్య ఆబ్దికం చేస్తుంటే వద్దని ఆపేది. ఈ విషయం వింటే చాలు మండిపోయేది. కాని ఆర్తియే స్వయంగా తనకి సాయం చేయడానికి వెళ్ళింది. ఈ ఆర్తి ఏంటో అర్థం కాదు. అసలు తన మనసులో ఏమనుకుంటుందో ఏంటో. నాకు కూడా పిన్ని చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఆర్తి మనసు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది.
నిన్నే కదా యశ్వంత్ పల్లవి బర్త్డే పార్టీలో తనని అన్నేసి మాటలు అన్నాడు. కానీ ఈరోజు తను అర్పిత శ్రాద్ధానికి వెళ్ళింది. అసలు ఆర్తి మనసులో ఏముంది? వదినా, ఒకవేళ ఆర్తి వదిన యశ్వంత్ అన్నితో ప్రేమలో అయితే పడలేదు కదా? నా ఉద్దేశం, ప్రేమలో పడితే ఎదుటివారి కోపం కూడా ముద్దుగానే అనిపిస్తుంది కదా. తర్వాత ప్రేమలో ఉంటే బాధ కూడా సంతోషంగానే ఉంటుంది. నువ్వేమంటావు? అది జరగడం సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు? అవుతుంది. లేదు, నాకైతే ఆర్తి అక్క యశ్వంత్ బాబు గారిని ప్రేమిస్తుందనిపించడం లేదు. ఐ మీన్, స్వయంగా తనే చెప్పింది తను కేవలం అంశు పల్లవి పావన్లకు అమ్మా నాన్న మాత్రమే అని, వాళ్ళ మధ్య ఉన్న బంధం ఇంతేనని. మీరే ఆలోచించండి, ఒకవేళ ఆర్తి అక్క యశ్వంత్ బాబు గారిని ప్రేమిస్తే తను కాస్త కూడా పొసెసివ్ అవ్వదా? ఎందుకంటే యశ్వంత్ బాబు గారు ఎప్పుడు అర్పిత గారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా. రైట్. ఇంకా ఆర్తి ఈ విషయంలో ఎలాంటి కంప్లైంట్ కూడా చేయలేదు. తను ఆ రూమ్లోనే ఉంటుంది ఎక్కడైతే ఇప్పటికీ రూమ్ అంతా అర్పిత ఫోటోలు జ్ఞాపకాలు నిండిపోయి ఉన్నాయో. వదినా, ఆర్తి వదిన మనసులో ఏముందో మనం ఎలా అయినా సరే తెలుసుకోవాలి. ఈ పని కేవలం శోభాంటి మాత్రమే చేయగలదు. ఐ మీన్, వాళ్ళిద్దరూ ఎప్పుడు ఫ్రెండ్స్లా ఉంటారు కదా. నువ్వు చెప్పింది నిజమే ప్రదీప్. ఈ పని కేవలం శోభ ఆంటీ మాత్రమే చేయగలదు. ఒకవేళ ఆర్తి అక్కకు ప్రేమ ఉంటే గనక తనకి విషయం తెలిసేలా చేయాలి. ఒక్కసారి ఆర్తికి విషయం తెలిసిపోయిందంటే తర్వాత యశ్వంత్ కూడా ఆర్తి ప్రేమ నుంచి తప్పించుకోలేడు. కానీ శోభాంటిని ఇక్కడికి తీసుకురావడం బాగుండదేమో. ఎందుకంటే నేను జరిగిన సంఘటన వల్ల తను ఇక్కడికి రావడానికి ఇష్టపడరేమో. వదిన, మనం ఓ పని చేద్దాం, మనమే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చెప్దాం. నువ్వేమంటావు? అదే కరెక్ట్. వదిన, కర్రీ. మీరు శోభగారిని పిలవాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ ఇక్కడ తమాషా జరుగుతుంది. మీరు ఇంట్లో అర్పిత శ్రాద్ధం జరగకూడదన్నారు. యశ్వంత్ కూడా మాట్లాడలేదు. కానీ ఇంట్లో నుంచి శ్రాద్ధం చేయడానికి వెళ్ళిపోయాడు. తనతో పాటు తన వెనకాలే ఆర్తి కూడా వెళ్ళిపోయింది. అసలు అందుకే శోభ గారిని ఇక్కడికి పిలిపిస్తున్నా. బహుశా తనైనా ఆర్తికి నచ్చజెప్తుందేమో. శోభ గారే ఆర్తికి ఎలాగైనా నచ్చజెప్పాలి. అది భారీగా మారి భర్తని సరైన దారిలో ఎలా నడిపించాలో. యశ్వంత్ చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు. ఈ ఇంట్లో సంప్రదాయాల్ని ఉల్లంఘించడం నాకు ఇష్టం లేదు. ఆర్తి ఏదో ఒకటి చేసైనా సరే యశ్వంత్ని బాధల నుంచి బయటపడేయాలి. అర్ధంగి ధర్మం అంటే ఇదే భర్త విషయంలో. శోభగారు ఆర్తికి ఈ విషయం నచ్చ చెప్తారు, కానీ మన పద్ధతిలో. కానీ ఒకవేళ వద్దు గాయత్రి, నువ్వు చూడు శోభగారు నచ్చ చెప్పడం వల్ల వచ్చే మార్పేంటో. మనం శోభగారికి ముందు ఈ విషయం నచ్చ చెప్పాలి. ఎందుకంటే ఆర్తి ఇక్కడ సంతోషంగా ఉండాలంటే ఇలా చేసి తీరాల్సిందేనని. మన యశ్వంత్ తన మనసు నుంచి అర్పితను తీసేసి తను ఆ స్థానంలో ఉండాలి అని. అప్పుడే మన యశ్వంత్ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఆగు ఆర్తి. యశ్వంత్తో పాటు అర్పిత ఆబ్దికం చేయడానికి వెళ్ళావా? ఏం భార్య నువ్వు? ఇది కరెక్ట్ కాదు ఆర్తి. నువ్వు యశ్వంత్ని అర్పిత జ్ఞాపకాల నుంచి దూరం చెయ్యాలి. తనని గతంలో నుంచి వర్తమానంలోకి తీసుకురావాలి.
లేదంటే ఈ పెళ్లికి అర్థం లేదు. నేను నీకు 3 నెలలు టైం ఇచ్చాను. నేను నీకు ఇచ్చిన ఈ 3 నెలల్లో నువ్వు యశ్వంత్ని మామూలు మనిషిలా మార్చాలి. నీ చేతుల్లోనే ఉంది. తన ఫోటోలను చూస్తూ జీవితాన్ని గడపకూడదు. తన జీవితం కుటుంబానికి, స్నేహితులకే కాక జీవిత భాగస్వామి కూడా స్థానం ఉండాలి. మీ ఆర్తికి మీరే చెప్పండి. అత్తారింటి తరపు వాళ్ళం కాబట్టి మేం వివరంగా చెప్పలేకపోతున్నాం. మా పిల్లల్ని చూసుకోవడానికైతే 10 మంది పని వాళ్ళని పెట్టుకోగలం. కానీ యశ్వంత్ అవసరాల సంగతి ఏంటి? ఈ విషయం మీకు కూడా తెలుసు శోభ గారు. మేము ఆర్తిని కేవలం పల్లవి పావనిలకు తల్లిగా మాత్రమే కాక యశ్వంత్కు భారీగా రావాలని, తనకి యశ్వంత్కి నేను పునర్వివాహం జరిపించాను. యశ్వంత్ భార్య స్థానంలో తన్ని తీసుకొచ్చాను. కాబట్టి తను ఇల్లాలి ధర్మాన్ని అన్ని రకాలుగా నిర్వర్తించాలి. ఇవన్నీ చేసినప్పుడే మనం చేసిన పెళ్లికి సరైన అర్థం చేకూరుతుంది. భార్యాభర్తలు ఒక్కటై మనస్సాక్షిగా దగ్గరవ్వాలి. అంతేకాని పిల్లల వెనకాల పరిగెత్తుతూ కాలం గడపడం కాదు. ఒకవేళ యశ్వంత్ అర్పితను మర్చిపోలేకపోతే ఆర్తి మర్చిపోయేలా చెయ్యాలి. కలల ప్రపంచం నుంచి బయటకు తీసుకురావాలి. తన బాధ్యత ఆర్తి ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. మీరే చెప్పండి. అందుకే మిమ్మల్ని రమ్మన్నా. తనకన్నీ మీరే నేర్పండి. పునర్వివాహ